హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ లివింగ్ తెలుగు. సంక్రాంతి అంటే పండుగ మాత్రమే కాదండి, మన బాల్యం, మన ఊరు, మా అమ్మ చేతి వంటల జ్ఞాపకాలు. ఈ పాత ఇంట్లో, ఈ మట్టి వాసనలో, కట్టెల పొయ్యి మీద సాంప్రదాయ పద్ధతిలో అరిసెలు చేస్తున్నాము. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఎండలో బాగా ఆరబెట్టి, తర్వాత పిండి మరలో దాన్ని గుండగా చేయించింది మా పెద్దమ్మ. ఇలా చేసిందే అరిసెల రుచికి అస్సలు సీక్రెట్. ఇప్పుడు బెల్లాన్ని నెమ్మదిగా ముక్కలు చేసుకుంటూ, జింక బెల్లం అండి, చాలా కష్టంగా వచ్చింది. సో ఇలాగా 2 కిలోల బెల్లం తీసుకొని ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసి బెల్లాన్ని నెమ్మదిగా కరిగిస్తూ పాకం సరైన దిశగా వచ్చే వరకు మా పెద్దమ్మ చెప్పినట్టు ఓర్పుతో చేశామండి. బెల్లం ఇలా కరిగిపోయింది. అయితే బెల్లంలో మట్టి, ఇసుక ఏమైనా ఉంటుందా అనిపిస్తే మాత్రం మనం వడగట్టుకోవాలంటే ఈ పాకాన్ని. సో నేనైతే చిన్న ముక్క తిని చూస్తే అంత ఇసుక లేనట్టు అనిపించింది, కానీ ఇలా చూస్తే లైట్గా కనిపిస్తుంది ఇసుక. సో ఎందుకైనా మంచిది వడగట్టేసుకుంటే మనకి ఇసుక తగలదు తినేటప్పుడు. చూడండి ఎంత బాగా కరిగిపోయిందో. మంచి బెల్లం అన్నమాట. మధ్యలో మా చిన్నోడు అరుపులు వినిపిస్తున్నాయి. సరదాగా వాడు అరుస్తూనే ఉంటాడు, వాడికి మాటలు రావుగా. ఆగు, వేడి. కాలుతుందా? కొంచెం కింద పెట్టరేమో. వడగట్టిన బెల్లం పాకం మళ్ళీ అదే పెద్ద బాణలో వేసేసుకున్నాను. సో పాకం కరెక్ట్గా వచ్చిందో లేదో మనం చూడాలంటే అలా చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో కొంచెం పాకం వేస్తామన్నమాట. వేసాక ఆ పాకం మనకి ముద్దలాగా అయ్యి చేతికి ఇలా పట్టుకుంటే దొరకాలన్నమాట. పెద్దమ్మ పట్టుకొని ట్రై చేస్తే చేతికి దొరకట్లేదు. చేతికి దొరకాలా చేసామన్నమాట. ఆ వీడియో నేను రికార్డ్ చేయలేదు. ఇప్పుడైతే ఇంకా బియ్యం పిండిని ఆ బెల్లం పాకంలో మెల్లమెల్లగా వేసేస్తున్నాం అనమాట. ఉండలు లేకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇక్కడ మా మమ్మీ గబగబా వేస్తుంది, పెద్దమ్మ కలుపుతుంది అనమాట. ఫాస్ట్గా వేయాలి, కలుపుతూ ఉండాలన్నమాట. ఉండలు కట్టకుండా కలుపుతూ ఉంటే ఉండలు కట్టదు. ఇది ముందుగా చెప్పినట్టు మనము ఒక బియ్యం బాగా నానబెట్టి ఆరబెట్టి మిల్లుకు పట్టించిన బియ్యం పిండి అనమాట.
నుంచి వస్తావా పోనీ అటు తెచ్చుకో. ఇది ఎలా అంటే మనకి ఎంత పిండి పోయాలంటే మొత్తం కలిపాక ఆ ముద్దలాగా అవుతుంది కదా, అది మనం ముట్టుకుంటే చేతికి అంటకూడదు అనమాట, అంత థిక్గా ఉండాలి. అప్పుడే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చినట్టు. థిక్ పేస్ట్ అవ్వాలా, ముద్ద అయిపోవాలా చపాతీ ఇంకెయ్యాలంట. సరిపోతుంది కదా, ఉడుకుతుంది కదా. సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే కడాయిలో ఆయిల్ వేసేసుకొని మంట పెట్టేసి ఆయిల్ బాగా మరిగాక అరిసెలు నొక్కి వేయడమే. అది కూడా అంత ఈజీ టాస్క్ ఏం కాదండి, చాలా ఎక్స్పీరియన్స్ ఉంటేనే అవుతుంది. మమ్మీ అయితే చాలా కష్టపడి వేసింది. సో దానికి సరైన టూల్స్ లేక మేమైతే ఇలా ప్లేట్లో కవర్ పెట్టి దాని మీద దాన్ని అలాగా ముద్దని అలాగా నొక్కి పెట్టి అరిసె షేప్లో చేసి వేసామన్నమాట. అంటుకుంది, షేప్ అవుట్ అయిపోయింది. కట్టెల పొయ్యి మీద వచ్చే మంట వేడి అరిసెలకైతే ప్రత్యేకమైన రుచి ఇస్తుంది. చేతులతో ముద్ద చేసి పొయ్యి మీద నూనెలో వేస్తే చుట్టూ పరుచుకునే ఆ వాసన సంక్రాంతి వచ్చిందని చెప్పేస్తుంది అనమాట. ఇలా ఒక్కో అరిసెని తిప్పుతూ మన పండుగల వెనుక ఉన్న ప్రేమ, శ్రమ, సాంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటామన్నమాట. అయితే అరిసెలు బాగా నూనె పీల్చేస్తాయండోయ్. మనం ఇలా బాగా నొక్కుకొని తర్వాత కూడా ఒక చిల్లు గిన్నెలో వేసుకొని నూనె అంతా డ్రైన్ అయ్యే వరకు వెయిట్ చేసి అప్పుడు మనం డబ్బాలోకి మార్చుకోవడం బెటర్. చాలా నూనె అయితే పీల్చేస్తుంది. సో ఇప్పుడైతే మన అరిసెలు రెడీ అయిపోయాయండో. అదిగోండి, ఇది కేవలం తీపి కాదు, మన సంస్కృతి, మన ఊరి గుర్తు, మన ఇంటి ఆనవాళ్ళు. ఈ సంక్రాంతికి మీ ఇంట్లో కూడా ఇలా సాంప్రదాయ రుచిని తప్పక ట్రై చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా పెద్దమ్మ, మమ్మీ కలిసి చేసిన అరిసెలు అయితే చాలా బాగున్నాయి. నేనైతే ఇలా తినేస్తూనే ఉన్నానన్నమాట. అఫ్కోర్స్ దేవుడికి ముందు పక్కన తీసేసామండో. తీసేసి దేవుడికి పెట్టాకే నేను తినడం మొదలుపెట్టాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.